రోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు హింసించిన జనాలైతే ఏమి, క్రూరులైతే ఏమి, వారిని చూసి కొంతమందికి ఏమవుతుందంటే ఉద్రేకం వస్తుంది. ఉద్రేకం కాదండి, అలాంటి జనాంగం నుంచి వ్యతిరేకించిన జనాంగము, పాపంలో నిండి ఇతరులను హింసించే జనాంగం నుంచి ఒక వ్యక్తిని లేవనెత్తి దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము జరుగుతున్న స్థితులను బట్టి వారిని ప్రార్థించాల్సింది ఏంటో తెలుసా? అటువంటి జనాంగంలో నుంచి ఇంకొక దినేష్ పాల్ లేవనెత్తబడాలి. హల్లెలూయా. ఇది మన ప్రార్థన అయి ఉండాలంటే. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనం ఊహించని వాటికంటే గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. మన ఆలోచనలకి తగినట్లుగా ఉండవండి ఆయన. ఇంతటి నీచుడా అయితే నేను ఇతన్నే పట్టుకుంటాను, ఏం చేస్తాను, నీతిమంతుడుగా నిలబెట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు పాస్టర్స్ మధ్య సేవ చేయడం ఎంతో ఉత్సాహకరం అండి. ఇక్కడ నాకంటే అనుభవస్తులు ఎంతోమంది ఉన్నారు. అంటే వారి సేవా జీవితం అంత వయసు కూడా నాది ఉండకపోవచ్చు ఖచ్చితంగా. అయినప్పటికీ నా పరిధిలో, అంటే నేను చేస్తున్న సేవలో నాకు కలిగిన అనుభవాలండి, మిషనరీ అనుభవాలని మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఏదో వాక్య జ్ఞానమో లేకపోతే దాన్ని ప్రదర్శించడానికి కాదు. కానీ ఎందుకు ఇక్కడ నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటే, ఇక్కడ ఎంతోమంది పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, దైవజనులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, ఇంకా సంఘంలో నిలబడి నడిపిస్తున్న యవనస్తులు ఉన్నారు. మీరంతా ఎందుకు అంటే, విశ్వాసులు వేల మంది ఉన్నప్పటికీ 10 మంది పాస్టర్స్ మధ్య వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వేల మంది పాస్టర్లు ఉన్నప్పుడు, వేల మంది విశ్వాసుల మధ్య చేసిన ఉజ్జీవింపబడే వాళ్ళు 2-3 అయితే, అదే 2-3 పాస్టర్లో ఉజ్జీవింపబడ్డారు అనుకోండి, ఒక సంఘం అంతా ఉజ్జీవింపబడినట్లేనండి. ఒక్క దైవజనుడు ఉజ్జీవింపబడితే ఏమవుతుంది? ఒక సంఘం అంతా ఉజ్జీవింపబడుతుంది. నేను అందుకే ఈ టైంలో 3 days నుంచి నేను డే అండ్ నైట్ కంటిన్యూగా ట్రావెల్ చేయడమే కాకుండా, మార్నింగ్ ఒక చోట మీటింగ్ ఉంటే ఈవినింగ్ ఒక చోట, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, ఇలాగా పరుగుల మీదనే 3 days. ఇంకెందుకంటే 1 weekలో రిటర్న్ అయిపోవాలి. అలాగా షెడ్యూల్తో రావడం జరిగింది. ఇది 2వది పాస్టర్స్ మీటింగ్. యాక్చువల్లీ మధ్యలో తెనాలిలో మిస్ అయింది నాకు, అది షెడ్యూల్ కుదరక మిస్ అయింది. అది కూడా పాస్టర్స్ మీటింగ్. కానీ చాలా ఆనందం అండి. ఇటువంటి ఉజ్జీవ కూడికలు సేవకుల మధ్య జరుగుతున్నాయంటే చాలా సంతోషం. ఎందుకంటే ఒక్క సేవకుడు, ఇక్కడ దాదాపు 50 మంది ఉంటే, ఒక్క సేవకుడు మీలో ఉజ్జీవింపబడితే ఆ సంఘం అంతా ఉజ్జీవింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా నేను కానీ లాస్ట్ పాస్టర్స్ మీటింగ్ ఇన్ కాకినాడలో మాట్లాడేటప్పుడు ఒక చిన్న టైప్ ఆఫ్ డిస్కషన్ టైం ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉంటున్న పరిస్థితులు అయితే ఏమి, ఇక్కడ సేవా విధానాలు, ఇక్కడున్న బలహీనతలు అన్నీ చెప్పుకొచ్చారనమాట. మాట్లాడుతున్నారు చాలా గుంపు, అందరం రౌండ్ టేబుల్లో, అది హోటల్లో మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడుతూ దాదాపు అరగంట అందరూ వాళ్ళ వర్షన్లో ప్రాబ్లమ్స్, అక్కడ ఉంటున్న స్థితులు గతులని, అన్ని పరిస్థితుల్ని డిస్కస్ చేస్తూ, ఇలాగ చల్లబడిన క్రైస్తత్వం గురించి అయితే ఏమి, మతోన్మాదుల గురించి అయితే ఏమి, వీటన్నిటిని డిస్కస్ చేస్తూ అరగంట తర్వాత నేను ఒక మాట అడిగానండి వాళ్ళని. ఏంటి అంటే, ఈ పరిస్థితులన్నీ బయట ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నా నాకు తెలియదు, అంత అవగాహన లేదు. బయట గురించి అడగండి, నేను చెప్తాను. బయట మిషన్ ఫీల్డ్స్లో ఎలా ఉందో నాకు అనుభవం ఉంది, నేను చెప్తాను. కానీ ఇన్ని మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అంటే, వింటున్నారు మీరు, దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, మరి ఏం చెయ్యాలనుకుంటున్నారు అంటే, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నాము అన్నారు అనమాట. అప్పుడు నేను ఒక్కటే అన్నారు, ప్రార్థన చేస్తున్నారు మీరు కాదు, విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇది పాస్టర్స్ మీటింగ్, అవునా? పాస్టర్స్ మీటింగ్, విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక పాస్టర్గా, ఒక దైవజనుడుగా, దేవుని యొక్క దాసునిగా, ఒక సంఘానికి కాపరిగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హౌ యూ వాంట్ టు రియాక్ట్, ఎలాగ రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు అంటే, స్థితిగతులను చూసి ప్రార్థన చేయొచ్చండి. చేయకూడదు కాదు, చెయ్యాలి. అది మన బాధ్యత. ఇక్కడే కాదు, లోకమంతట్లో ఉంటున్న సిచ్యువేషన్స్ని, మన క్రైస్తవ సమస్యలనే కాదు, లోకంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎత్తిపెట్టి ప్రార్థన చేసే, అది మనకి దేవుడు ఇవ్వబడింది బాధ్యత, అది మనది. ప్రార్థన చేయాలి.
వ్యాకుల పడితే ప్రార్థన మాత్రమే చేస్తారండి. ఈ స్థితులు ఇలా ఉన్నాయని బాధపడుతూ ఉంటే ఏం చేస్తారు? ప్రార్థన మాత్రమే చేస్తారు. ఉజ్జీవింపబడితే కదల్చబడతారండి. అర్థమవుతోందా? తేడా అర్థమవుతోందా? కేవలం మీరు వ్యాకుల పడి దిగులు పడుతూ ఇలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి అంటే ప్రార్థన మాత్రమే చేస్తారు. నేను ప్రార్థన అనట్లేదు, మాత్రమే. ఈ శబ్దాలని కాస్త గమనించండి. ఓన్లీ ప్రేయర్స్, ప్రార్థన మాత్రమే చేస్తారు. జరుగుతున్న సిచ్యువేషన్స్ని చూసి వేదన చెంది ఉజ్జీవింపబడితే ఏం చేస్తారు తెలుసా? సంఘం కదల్చబడుతుంది, సేవకుడు కదల్చబడతాడు, సంఘంలో ప్రజలు కదల్చబడతారండి. ఎక్కడి వరకు? భూదిగంతముల వరకు కదల్చబడతారు. నేను ఈరోజు ఇక్కడ ఆశిస్తున్నది, దేవునికి ప్రార్థిస్తున్నది నిన్నటి దినాన నుండి రాత్రి ఇదేనండి. ఏంటి అంటే, ఒక్క సేవకుడు ఉజ్జీవింపబడడా దేవా? ఒక్క సేవకుడు. మనము ఏలియా విషయంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయాన్ని నేను క్లుప్తంగా పంచుకుంటాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము ఏలియా గురించిన విషయం అయ్యి నేను క్లుప్తంగా వెళ్ళిపోతాను సమయాన్ని బట్టి. మరి ఎక్కువగా వాక్యం చదివిపించడము అవన్నీ తెచ్చుకోకుండా నేను క్లుప్తంగా మీకు అందరికి తెలిసిందే. ఒక్కసారి వినండి, జాగ్రత్తగా వినండి. అక్కడ అప్పుడు ఆ స్థితులలో ఏలియా నిలబడి ఉన్నాడు దేవుని పక్షాన. అక్కడ మిగతా ఇంకా ఎవరు సేవకులు లేరా? సేవకులు ఉన్నారా లేరా అండి? ఉన్నారు. బయలుకి మొక్కని ప్రజలు ఉన్నారా లేరా? ఎంతమంది అండి? 7,000 మంది బయలుకి మొక్కని వారు, దాన్ని ఆహారం సైతము ముట్టని వారు, నిష్ట కలిగిన వారు సేవకులు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నప్పటికీ యెహోవా కొరకు పౌరుషం కలిగి నిలబడిన వ్యక్తి ఒక్కడే, ఏలియా ఒక్కడేనండి. ఈరోజు ఎంతమంది సేవకులు, ఎంతమంది సంఘాలు కాదు, యెహోవా కొరకు, ఆ మహాదేవుని కొరకు రోషము కలిగి నిలబడే సేవకులు లేవనెత్తబడాలి. అప్పుడు ఉజ్జీవం వస్తుంది. జరగాల్సింది 7,000 కాదు, 10,000 మంది సంఘాలు ఉన్నా, 10,000 కాపరులు ఉన్నా ఉజ్జీవింపబడి రోషము కలిగి దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేకపోతే చల్లబడిపోతుంది. ఈరోజు మనము మన జీవితాల్లో, మన సంఘాల్లో రావాల్సింది ఏంటంటే ఒకటే, రోషము కలిగి దేవుని కొరకు నిలబడే బిడ్డల్ని లేవనెత్తాలి. యవనస్తుల్ని లేవనెత్తండి, ప్రార్థన యోధుల్ని నిలబెట్టండి. సంఘాల్లో సంఘం కదలబడుతుంది. సంఘం ఒకటే కదల్చబడదు. సంఘం కదిలింది అనుకోండి, ఉజ్జీవింపబడి సంఘం కదిలింది అంటే భూకంపం వస్తుందండి. ఉజ్జీవపు అలలు కెరటాల్లో లేచి ముంచెత్తుతాయి దేశం అంతటా. ఇది మన జీవితాల్లో, మన సంఘాల్లో జరగవలసిన విషయము. ఇది మీరు గమనించాలి. పరిస్థితులు మీరు చూసినట్లయితే, నేను ఒక వాక్యాన్ని నిన్న రాత్రి కాల సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఏం వీళ్ళకి, నాకు ఈ ప్రజల గురించి అయితే తెలియదు, మరి ఈ ప్రజలకు అవసరమైన ఏ వాక్యము నన్ను బోధించమంటావు, నన్ను ఏది షేర్ చేసుకోమంటావు అని ప్రార్థిస్తుండగా రాత్రికాల సమయంలో దేవుడు నాకు ప్రేరేపించి మరి ఈ వర్తమాన్ని మీకు అందించమన్న దేవునికి మహిమ కలుగును గాక. నేను దాన్ని మీ ముందర పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీరు గ్రహించాల్సిందంటే, మాట్లాడేది అల్పుడైనా ఈ దినేష్ పాల్ కాదు, మాట్లాడుతున్నది ఎవరండి? దేవుడే. ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు ఎవరన్నా చక్కగా నిలబడి అందరికీ వినబడేలాగా స్పష్టంగా చదవగలుగుతారా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము నిలబడి చక్కగా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే విధంగా చదవగలుగుతారా? ఆమేన్. ఈరోజు నిన్నటి దినాన దేవుడు నాకు బయలుపరిచిన వాక్యాన్ని నేను మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఎవరైతే నా సంఘం ఉజ్జీవింపబడాలి, నేను ఉజ్జీవింపబడాలి అని ఉద్దేశం కలిగి ఇక్కడ కూర్చొని ఉన్నారో, దైవజనులరా, మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము ఈరోజు ఇదేనండి. ఏంటి అంటే, చదివినట్లుగా నీ గుడార స్థలమును ఏం చేయాలంట?
విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదువు, నీ సంతానము అన్యజనముల నీ సంతానము. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మీరు విశాలపరుస్తూ ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ఇటు 4 కోణాల్లో విస్తరించడమే కాక నీ సంతానం ఏం చేస్తుందంట? నీ సంతానం అంటే ఎవరండి? నీ సంఘము, నీ సంఘ ప్రజలు, నీ సంతానము ఏం జరుగుతుందో అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మీ సంఘాల్లో నెరవేర్చబడును గాక. చూడండి, ఇది మీరు గ్రహించాలి. ఎందుకంటే మన హృదయాల్ని, మన జీవితాలని, మన సేవ ఆలోచనల్ని విశాలం చేసుకోవాలండి. 20 మంది 30 మంది విశ్వాసులు వచ్చేస్తే మనం అక్కడికి ఆగిపోతున్న రోజులు. ఎందుకు ఆగిపోతున్నారు అంటే, నేను గ్రహించింది అది బలహీనతని నేను చెప్పట్లేదు, దూషించట్లేదు, విమర్శించట్లేదు. మనము మన సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే 50 మంది ఇది చాలు, ఇంకా నేను జీవితకాలం వీళ్ళకి మేత వేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇది ఆగిపోతుంది అనమాట. అది ఎప్పుడు? నీ సామర్థ్యము, నీ బలం మీద ఆధారపడినప్పుడు. అదే కానీ నువ్వు దేవుని సామర్థ్యం మీద ఆధారపడితే దేవుడు 50 మందిని కాదు 50 లక్షల మందిని ఆయన నడిపించగలడు, పోషించగలిగే దేవుడు అండి. ఈ రోజు మనము పరిచయం చేస్తున్నప్పుడు నేను ముసలివాడిని, వాక్చాతుర్యం లేనివాడిని, నాకు ఈ మంద సరిపోతుందని కూర్చుంటే నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? మోసపుచ్చుకుంటున్నావు, నీ సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం మీద కాదు, నీ బలం మీద కాదు, ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా ప్రతి ఒక్క కార్యము దేవుడు చేస్తాడండి. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో. ఉజ్జియా గురించి మనందరికీ తెలుసు, చక్కగా రాయబడి ఉందండి. ఉజ్జియా యొక్క రాజు యొక్క మనము స్టోరీ చూస్తున్నప్పుడు, ఆయన హిస్టరీ చూస్తున్నప్పుడు, యెహోవా దేవుని ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్లుతూ పోయాడంట. ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూ పోయాడు. ఎప్పుడైతే ఆశ్రయించడం మానివేశాడో ఏమైందండి? కుష్టి రోగి అయి మరణించాడు. ఈరోజు సంఘాల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇచ్చినవి దొరికాయి అనేసి పట్టుకొని కూర్చోవడం కాదు. మన హస్తాల్ని విశాలపరచాలి, మన హృదయాల్ని విశాలపరచాలి, మన ఆలోచనల్ని విశాలపరచాలి. ఎక్కడి వరకు? ఇక్కడ పలానా స్థలంలో, పలానా చోట సంఘంలో కాదు, తిరుపతి అంతా మన హృదయాల్ని ఏం చేయాలి? విశాలపరచాలి, సాగనివ్వాలి. మన పరదాలను ఏం చేయాలి? సాగనివ్వాలి. మన కర్టెన్స్ అంటారు, ఇక్కడ రాయబడింది ఇంతకుముందు మనం చదివినట్లుగా, సాగనివ్వాలి, నిరాటంకముగా సాగనిమ్ము. ఏమంటారండి దాన్ని? పరదా అంటారా? తెరలను ఏం చేయాలి? సాగనివ్వాలి. తిరుపతికే పరిమితమా? దేవుడు తిరుపతికే పరిమితమా? ఆయన సామర్థ్యంలో తిరుపతి వరకే పరిమితమా అంటే కాదండి. ఎక్కడి వరకు? అందుకే గ్రేట్ కమిషన్ ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 17లలో మనం చూసినట్లయితే, భూ దిగంతముల వరకు సర్వ సృష్టికి మీ ఒక్క తెరలు ఏం జరగాలి? నిరాటంకముగా సాగుతూ పోవాలి. ఎక్కడెక్కడ దేవుడు ప్రేరేపిస్తాడు అక్కడంతా మేకులు దిగగట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించాలండి. మనము ఈ విషయాన్ని గ్రహించాలి. ఇది నా మంద కాదు, ఇదే నా మంద కాదు. ఎక్కడ వరకు? భూదిగంతముల వరకు ఏం జరగాలి? నీ మేకులను దిగగొట్టు, ఆయన రాజ్యాన్ని స్థాపించు. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎలాగైతే ఏలియా చెయ్యెత్తి ప్రార్థించినప్పుడు అగ్ని సైతం కిందకు వచ్చిందో, నువ్వు ప్రార్థించి మేకు వేసిన చోటల్లా ఆయన శక్తి ప్రకటించబడుతుంది, ఆయన ప్రత్యక్షం ప్రకటించబడుతుంది, ఆయన ప్రేమ ప్రకటించబడుతుందండి. దేవునికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం. సాగనివ్వండి, విశాలపరచండి, మీ మనసుల్ని మీరు విశాలపరచండి. 20 అంటే ఇప్పుడు ఒక చిన్న నెగిటివ్ నేను వింటున్నాను అనమాట. ఇది నా సంఘ కాపరి, నా సంఘస్థులు, ఆ చర్చ్ వాళ్ళు ఇక్కడికి, ఈ చర్చ్ వాళ్ళు అక్కడికి. విశాలపరచండి, మీ హృదయాల్ని విశాలపరచండి. ఇది నాది కాదు, దేవునిది. ఇది మాత్రమే నాది కాదు. ఎక్కడి వరకు? సర్వ సృష్టి నాకు ఇవ్వబడింది. నా పాదాలు ఎక్కడి వరకు కదలాలి? దిగంతముల వరకు కదలాలి.
నా తెరలు నిరాటంకంగా సాగాలి. నా మేకులు నార్త్ ఇండియానే కాదు, దేశ దేశాల్లో దిగగొట్టబడాలి. ఆయన రాజ్యం స్థాపించబడాలి. ఇది మీలో రావాల్సిన అవసరత ఉందండి. అక్కడి జనాలకి సువార్త ఉద్యమం రావాల్సిన సువార్త అవసరం ఉంటే మన మధ్యకి రావాల్సింది ఏంటంటే ఉజ్జీవం అనేది రావాల్సిన అవసరత ఎంతో ఉంది. మీరు ఇక్కడ కూరుకున్నప్పుడు ఆ ఉజ్జీవాన్ని మీరు పొందుకొని ఆ పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని పొందుకొని అగ్నిని పొందుకొని ఏం చేయాలి? సంఘాలకు వెళ్ళి రగిలింపజేస్తుండాలి. రగిలింపజేస్తూ ఉంటే ఏమవుతుంది? సంఘం కదల్చబడుతుంది. సంఘం విస్తరింపబడుతుంది. సంఘం విస్తరింపజేయడం అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే 50 మందిని 100 మందిని చేయడం, 100 మందిని 20 మందిని చేయడం, ఇంకొంచెం గోడలు పగలగొట్టి పెంచుకోవడం కాదండి. సాకలుగా ఏం చేయాలి? ద్రాక్షవల్లిని మీరు ఎప్పుడన్నా చూసినట్లయితే ఎలా ఉంటుంది? తీగ ఒకే కొమ్మ వెళ్తూ ఉంటే దానికి పండ్లు ఉంటాయా? ఒక కొమ్మ పోతూ ఉంటుంది, దాని నుంచి ఇంకొక తీగ కదులుతుంది. ముందుకెళ్తే ఇంకొక తీగ, తీగలు ఫలాలు ఉంటాయన్నమాట. చెట్టు వలె ఫలించడం కాదండి, ఏర్లు తన్నుకొని పోయి భూమిలోకి అక్కడ నిలబడిపోయి ఆ సంఘంలో తన్నుకొని ఫలాలు ఇవ్వడం కాదు. విస్తరిస్తూ ఏం జరగాలి? ఫలభరితమైన ద్రాక్షవల్లి వలె మన సంఘాలు, మన సేవ ఉండాలండి. మనము దీనికి ఎంతగానో గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు బయట నేను ఒక మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథము 1:3 రాయబడింది. అందరికీ తెలిసిన వాక్యమే. ఏంటండి? నువ్వు అడుగు పెట్టి చోటల్లా నీ స్వాస్థ్యముగా చేస్తాను. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు నాకు ఇస్తాడు. నేను గర్వం అన్నా, నేను ఇది ఎంత గర్వం అనుకున్నా, అహంకారమైనా నేను చెప్పగలుగుతా అండి. గత 10 సంవత్సరాలుగా నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు నాకు స్వాధీనపరిచాడండి. నేపాల్లో ఎక్కడైతే మేము సేవ చేస్తున్నామో నాకు భాష తెలియదు, ఆ ప్రాంత ప్రజలు తెలియదు, వాళ్ళేమో వాళ్ళ కమ్యూనిటీ కాదు. అయినప్పటికీ ఎంతగా దేవుడు మమ్మల్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడంటే, అక్కడ ప్రజలకి ఏమన్నా సమస్య వస్తే అక్కడ రాజకీయ నాయకులతో మాట్లాడి సలహా తీసుకోవడానికి మా ఇంటికి వచ్చి, అయ్యా పలానా ఓడ అధ్యక్షుడితో మాట్లాడి మా ఇంటి పని చేపించమని మా ఇంటికి వచ్చేవాళ్ళండి. ఎందుకో తెలుసా? ఆయన మన విశ్వాసి అండి. ఆయన మన విశ్వాసి అంటే చూడండి, మనం వెళ్ళి వాళ్ళ సహాయం పొందేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము విస్తరిస్తూ ఫలభరితంగా వర్ధిల్ల చేస్తూ ఉంటే దేవుడు వారు వచ్చి మన ఎదుట ఏం చేసేవాళ్ళు? సహాయానికి చేయి చాపేవారు. దేవుడు ఏం చేశాడని? ఏ స్థలంలోకి వెళ్ళినా మీకు స్వాధీనపరుస్తాడండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ రోజు వరకు నేను దాదాపు 4 దేశాల్లో సేవ చేస్తున్నప్పటికీ ఏ స్థానంలో మేము అడుగు పెడితే ఆ స్థానాన్ని దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. మమ్మల్ని తోకగా కాదు, తలగా ఆయన నిలబెడుతున్నాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు, ఆయన మిమ్మల్ని గణపరుస్తాడని. కానీ ఒక్కటి ఏంటి? విశాలపరచండి, మీ గుడారాలను విస్తారపరచండి. తెరలను నిరాటంకముగా, ఒక పరిధికి నిమిత్తం కాదు, నిరాటంకముగా ఏమని సాగనివ్వండి. మీ మేకులను దిగగొట్టండి. ఈ విషయాన్ని మీరు సంఘ కాపరులుగా గ్రహించాల్సిన అవసరం ఉంది. బయట స్థితులను మీరు ఒక మాటలో చెప్పాలి అంటే, బయట స్థితులు మేము చూస్తూ ఉన్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు, అక్కడ ప్రజల పరిస్థితులు, నార్త్ ఇండియా గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను బీహార్లో కూడా సేవ చేస్తూ వచ్చాను, నేపాల్లో, దాని తర్వాత బంగ్లాదేశ్లో 2 సంఘాలు ఉన్నాయి, నార్థన్ ఐలాండ్స్లో మాకు పరిచర్య దేవుడు ఇచ్చాడు, భూటాన్లో మేము సేవ చేస్తూ ఉన్నాము. మా టీం ఎంతో గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు. నేను గ్రహించింది నా అనుభవంలో, ఈ చిన్నపాటి వయసులో చిన్న అనుభవాన్ని నేను చెప్తానండి. క్లుప్తంగా చెప్పాలంటే మత్తయి సువార్త 4:16 ఒకసారి చూద్దాం. పరిస్థితి ఎలా ఉంది అంటే బయట అలా ఉంది. 4:16 మత్తయి సువార్త. అమ్మ నిలబడి చక్కగా అందరికీ వినబడేలాగా చదవండి అమ్మ. నిలబడగలిగితే నిలబడండి. ఓకే, మంచిది. అమ్మ 17 చదువుతున్నట్టున్నారు.
చీకటిలో కూర్చున్న ప్రజలు వెలుగు చూచిరి, గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. అయ్యా వందనాలే, థ్యాంక్ యూ సో మచ్. వినండి, ఈరోజు మేము చూస్తున్నప్పుడు నేపాల్లో, నేపాల్ గురించి చెప్తాను, ఒక ప్రదేశాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను కాబట్టి మీకు ఒక ఐడియా రావడానికి. యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. మీరు సువార్త చేస్తూ పట్టబడితే 5 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ అరెస్ట్. బెయిలబుల్ అరెస్ట్కి మీకు ఐడియా ఉండుంటుంది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ అంటే బెయిల్ ఉండదు, ఇంకా 5 సంవత్సరాలు ఖచ్చితంగా జైల్లో కూర్చోవాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్. రెండవది, హిందూ రాష్ట్రంగా పిలువబడుతున్న దేశం. ఈ మధ్య కాలంలో దాన్ని సెక్యులర్గా చేశారు, అయినప్పటికీ అది హిందూ రాష్ట్రంగానే చలామణి అవుతోంది. అత్యధికమైన జంతు బలిగా నిర్ణయించబడిన దేశం, వరల్డ్స్ లార్జెస్ట్ అనిమల్ సాక్రిఫైసింగ్ కంట్రీగా నేపాల్ని నేను అది మీకు క్లుప్తంగా చూపిస్తాను ఉంది. అంటే మీకు సువార్తకి ఎంత ఆటంకం అంటే ఇంకా మీకు ఆ ఛాన్సే ఉండదు అనమాట. అంతటికి అంత పక్కగా ఉంది. నేను మొదట్లో వెళ్ళి సువార్త చేసేవాడు. మనం ఇప్పుడు పిలిచిన దేవుడు గొప్పవాడు. వీరి నీతి నియమముల కన్నా వారి రాజ్యాంగం కన్నా నా రాజ్యాంగం గొప్పది. దేవుడిచ్చిన ఆ రాజ్యాంగం గొప్పది. వాళ్ళు సువార్త చేయొద్దు అంటే నా బైబిల్ చెప్తుంది చెయ్యి. ఏది పాటించాలా? బైబిలే పాటిస్తాం. నా బైబిల్ చెప్పినంత వరకు సరే మేము పాటిస్తాం. గవర్నమెంట్ చెప్పినవన్నీ మేము ఆనర్ చేస్తాం. ఎప్పుడైతే నా బైబిల్ని అతిక్రమించి మాట్లాడుతుందో దాన్ని మేము పాటించము. రెండవది, దాన్ని కన్సిడర్ చేయం. అలాగా నేనైతే సువార్త చేస్తూ ఉండేవాడిని. సైకిల్లో వెళ్తూ ఒక డబ్బా పెట్టుకొని, ఆ భాష రాదు, నేపాలీ మాట్లాడడం రాదు, కొత్తలో వెళ్ళానమాట. అలాంటి పరిస్థితి. ఆ బాక్స్లో ఒక నేపాలీ సాంగ్, అది ఏం పాడుతుందో నాకు కూడా అర్థం కాదు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి పెట్టుకొని పోవడం అనమాట. పత్రికలు చదవడం అర్థమవుతుంది, కానీ అక్కడ ఈ భాష అంటే అది హిందీ లిటరేచర్, దేవనాగరి స్క్రిప్ట్ కాబట్టి చదవడం వస్తుంది, కానీ అది ఏముందో మనకి తెలియదు. కానీ నేను చెప్పిన మ్యాటరే ట్రాన్స్లేట్ చేసి కొట్టించుకొని నేనే నేను నాకు కావాల్సిన మ్యాటర్నే దాన్ని చేపించుకొని చేసుకోవడం జరిగింది. పత్రికలు, చిన్న చిన్న పత్రికలు అవి తీసుకొని 3 పదాలు నేర్చుకున్నాను అనమాట నేపాల్లో. ఏంటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, విశ్వసించు, యేసుని విశ్వసించు. ఈ 3 మాత్రమే మొక్కలే నేర్చుకొని అది ప్లే చేసుకుంటూ పత్రికలు పంచుకుంటూ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, విశ్వసించు చెప్పుకుంటూ పోతున్నా అనమాట. ఒక ఆమె తీసుకున్న వెంటనే ఈ 3 ముక్కలు చెప్పిన వెంటనే బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. ఏడవడం మొదలుపెట్టినప్పుడు మరి నేను ఇంకా ఆమె ఏడుస్తుంది కదా, మరి కింద కూర్చునేసి ఏడుస్తూ ఉంది. ఇంకా సరే అని సైకిల్ స్టాండ్ వేసి మరి నేను కూడా వెళ్ళి కాస్త మోకాల మీద కూర్చొని, అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఎందుకంటే మనకు వచ్చింది అదే 3 ముక్కలే కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సహాయం చేస్తాడు, విశ్వసించు. ఆమె చెప్పుకొచ్చింది, ఆమె కష్టాలంతా చెప్పుకొచ్చింది. 20 నిమిషాలు చెప్పుకొచ్చింది. చెప్పింది. చివరిగా నేను కన్క్లూషన్లో ఆమె భారం అంతా దింపేసుకొని కన్నీటిని తుడుచుకొని చాలా ఫ్రీ అయిపోయింది అనమాట. ఎన్నో సంవత్సరాల బాధ, వేదన ఆమె దింపేసుకొని ఒక్క మాట, ఎలా విశ్వసించాలి అన్న మాట ఆమె నోట వచ్చిందనమాట. ఏం చెయ్యాలి నెక్స్ట్ అనేది. కాకపోతే దీనిలో దౌర్భాగ్యం ఏంటంటే ఆమె 20 నిమిషాలు ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదన్నమాట. అది ఆమె భాష నాకు రాదు కదా, నాకు 20 నిమిషాలు ఆమె చెప్పింది ఏందో అర్థం కాలేదు. నేను ఆమెకి ఇంకేం చెప్పలేదండి. మళ్ళీ ఒకటే మాట, ఏ మాట చెప్పి స్టాండ్ తీసి ఇంటికి వెళ్ళిపోయాను. సువార్త ఆపేసాను, ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళేంతసేపు కన్నీటితో ఏడ్చుకుంటూనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఒకటే ఏడుపు, ఏంటి? పనికి మాలిన వాడిని మొదట సేవకు పిలుచుకున్నావు, రెండోది భాష రాదు, ఇక్కడ నాకు సంబంధం లేదు, అలాంటి ప్రజల మీద పెట్టావు, వాళ్ళు అడిగితే చెప్పలేని దౌర్భాగ్య స్థితిని నాది, నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభా? ఇక్కడ వాళ్ళని పిలుచుకొని, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరినో ఒకరిని లేవనెత్తుకోవచ్చు కదా, నాకు భాష రాదు, నేను చెప్పలేని స్థితి. వాళ్ళు చూడండి,
వాళ్ళు వినాలన్న ఆసక్తితో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సమస్యల్లో ఉన్నారండి, కష్టాల్లో ఉన్నారు. ఇంతకుముందు మనం విన్నాం చూడండి, చీకటిలో మరణ ఛాయల్లో దీన స్థితులలో ఉన్నారు. వారు ఒక సమాధానం కొరకు వెతుకుతున్నారు, వారు సత్యం కోసం వెతుకుతున్నారు. నేపాల్లో అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ నేపాల్ ప్రజల్లో ఏముంది? సమాధానం కోసం ఒక నిరీక్షణ. వెతుకుతూ ఉన్నారు. అది దొరకకనే చనిపోతున్నారు, నశించిపోతున్నారు. వారికి యేసే సమాధానం అని చెప్పగలిగేవాడు లేక ఆ రోజు నేను చాలా ఏడ్చాను, రాత్రి అంతా ఏడ్చాను. 3 రోజులు నీళ్ళు లేదు. నేను మామూలుగా 2 monthsకి ఒకసారి ఉపవాసం ఉంటే కొంచెం కఠినంగా ఉంటాను. నీళ్ళు కూడా తీసుకొని, వాటర్ కానీ ఏది ముట్టను, రూమ్లోంచి బయటికి కూడా రాను, ఫోన్లు ఏమీ ఉండవు అనమాట. బైబుల్ నేను మాత్రమే లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంటే నా భార్యను కాదు కదా, నా బిడ్డల్ని కూడా 3 రోజులు చూసేది ఉండదు. రాత్రి పగలు ప్రార్థనలోనే ఉపవాసంలోనే ఉండడం జరుగుతుంది. అప్పుడు ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, అంటే ఉపవాసం అంటే ఏదో రిచువల్గా కాదు, నా హృదయ వేదన అన్నమాట. ఉపవాసం ఉండి చివరికి 3 days ఉపవాసం అయినాక నా పని నేను చూసుకోవడం మొదలుపెట్టాను. మళ్ళీ కరెక్ట్గా తమిళియన్ ఒక అతను అక్కడ నేపాల్లో ఉండేవాడు, 18 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా భాష రాదు. నేను చెప్తానండి, దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని, ఆ రోజు నా వేదన భారంని దేవుడు విని 5 నెలలలోనే అనర్గళంగా నేపాల్లో ప్రచారం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడని. 5 నెలల్లో అనర్గళంగా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు తెలుగులో కంటే కూడా నన్ను నేపాల్లో చెప్పమనండి, అనర్గళంగా చెప్పగలుగుతాను. తెలుగులోనే తడబడుతుంది అన్నమాట. దేవుడు అలాగా ఆయన భాషను నా నోటలో పెట్టి ఆయన ప్రజల్ని కాపాడుకున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎక్కడ ఇప్పుడు బీహార్లో కానివ్వండి, యూపీలో కానివ్వండి జరుగుతున్న స్థితిలను మీరు చూస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది, కొంతమంది విరోధులుగా ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇంకా సమాధానం కోసం వెతుకుతున్నారు. వినిపించే వాళ్ళు ఉంటే వినడానికి సిద్ధంగా ఉన్నారు, విని విశ్వసించడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము మనందరికీ తెలిసింది ఏంటి? వినువారు ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము 17 వచనాలు. అదే దయచేసి కాస్త నిలబడి మరి ఏమనుకోకుండా చక్కగా. చెప్పండి. 15 అదే కంటిన్యూషన్, నాకు 2 కావాలి. చదవండి. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాక్యం అక్కడ జరుగుతోందండి. వాళ్ళు విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కావాలంటే రాసిచ్చి సిగ్నేచర్ చేసి పెట్టి వెళ్తాను. ప్రజలు ఇంటీరియర్స్లో వినడానికి సిద్ధంగా ఉన్నారు, చెప్తే అర్థం చేసుకొని విశ్వసించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రకటించే వాళ్ళు లేరు. అక్కడ కూర్చొని ఆ స్థితులలో, ఆ పరిస్థితులలో వాళ్ళు నిలబడి ధైర్యంగా రోషము కలిగి వారికి మేత పెట్టే కాపర్లు లేరు. మనం ప్రార్థన చెయ్యాలి. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 38 వరకు రాయబడి ఉంది. యేసయ్య వారి చెదిరి ఉన్న గొర్రెల వలె చూసి కనికరపడి ఏమంటున్నారు? కోత విస్తారము కానీ వారి కొరకు తండ్రిని వేడుకోనండి, ప్రార్థన చేయండి. అవసరత ఉందండి. ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఆకలిగా లేరు. నేను గమనించింది, అందరూ కాదు, కొంతవరకు నా అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే, వీరు ఆకలిగా లేరు, మనం పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఉమ్మేసి కక్కి మనల్ని అవమానపరుస్తున్నారు.
కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారు, పెట్టేవారు లేరండి. ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఇప్పుడు ఆహారం అవసరమైంది? జరుగుతున్న విషయం ఇదే. నేను ఇక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇక్కడ పరిస్థితులు తెలుసు, ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి. బీహార్లోనో లేకపోతే యూపీలోనో మేమున్న చోట నేను రాకముందు కరెక్ట్గా 2 days ముందే పాస్టర్ గొంతు కోసి నానా హింసించి పురుషాంగంని కట్ చేసి తన నోట్లో పెట్టి బహిరంగంగా అందరు రోడ్డు మీద పడేసి బోనికేటట్లు చేశారు. అయినా ఆ 2వ రోజే నేను ప్రయాణం అయ్యాను. అది ఎక్కడ అంటే మా ఇంటికి ఇక్కడి నుంచి రోడ్ ఎంత దూరం ఉందో అంతే, పక్క స్ట్రీట్లోనే జరిగింది. అయినప్పటికీ నేను ఇక్కడ ఉన్నాను, నా భార్యని బిడ్డని అక్కడ వదిలేసి. ఎందుకు? దేవుడు నా పక్షాన ఉండగా ముట్టలేరు, ఎవరు ముట్టలేరు. ముట్టినా ఏదైనా జరిగినా దానికి మేము సిద్ధం కాబట్టి అక్కడ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, అంతే. కాబట్టి దానికి భయపడో కాదు. కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, వినడానికి సిద్ధంగా ఉన్నారు, ఆకలిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనతో ఏడుస్తున్నారు. కానీ వారి కన్నీటిని తుడిచి సమాధానం, సత్యము, మార్గము, జీవము యేసే అని ప్రకటించువారు లేరండి.